కుంటున్నాము. తల్లి మమ్మల్ని ఆశీర్వదించమని సంకల్పం చెప్పుకొని నమస్కారం చేసుకోండి. ధూపదీప నైవేద్యాలు సమర్పించాల్సి ఉంటుంది. ధూపం ఇవ్వాలి, సాంబ్రాణి కట్టి దీపం వెలిగించాల్సి ఉంటుంది. నైవేద్యం ఏదైనా ప్రసాదం పెట్టాల్సి ఉంటుంది. లలితా సహస్రనామం లేక లలితా అష్టోత్తరం కానీ మీ సమయం వీళ్ళు బట్టి నిర్ణయించుకొని ఆ నామాలు జపిస్తూ కుంకుమతో అర్చన చేయండి. మీ శక్తి కొలది నైవేద్యం సమర్పించి నివేదన చేసి హారతి ఇవ్వాల్సి ఉంటుంది. ప్రతిరోజు శ్రీ సూక్తం తెలిసిన వారు శ్రీ సూక్తంతో అభిషేకం చేసినా కూడా మంచిదే. అది తెలియకపోయినా శ్రీమాత్రే నమః అంటూ అభిషేకం చేయవచ్చు. ఈ రకంగా అమ్మవారిని ఆరాధన చేయాల్సి ఉంటుంది. అష్టోత్తరం అయ్యాక కూడా మీకు సమయం ఓపిక ఉన్నంత వరకు శ్రీమాత్రే నమః అనుకుంటూ ఎంతసేపు అయినా కుంకుమ పూజ చేసుకొని హారతి ఇవ్వవచ్చు. ఏదైనా పని ఉంది, బయటకు వెళ్ళాల్సి వస్తే మాత్రం ఆ వస్త్రాలు మార్చకుండా శ్రీచక్రం పూజ చేయకూడదు. పూజ వరకు ఒక 2 జతల బట్టలు విడిగా ఉంచుకోండి. అమ్మవారిని విగ్రహము లేదా చిత్రపటం రూపంలో